కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగటం లేదని, మహిళలపై ఎన్నో ఘోరాలు జరుగుతున్నా పట్టించుకునేవారు లేరని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా వింగ్ అధ్యక్షురాలు కాకాని పోజితారెడ్డి అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదని, పోలీసులకు మహిళల రక్షణ గురించి ఆలోచించే టైం కూడా లేదని, ఏడాది పాలన పూర్తయిన వైసీపీ నాయకులను అరెస్టులు చేయటంలోనే టైం సరిపోవట్లేదని అన్నారు. మహిళలకు రక్షణ లేకపోతే ఏ రాష్ట్రం బాగుపడదన్నారు. మనుషులకు శాంతి భద్రతలుండి ఆడవాళ్ళ మానాలకి ప్రాణాలకి భద్రత ఉండింది. ఈరోజు ఎక్కడుందండి ఆ భద్రత? ఎవరిని చూడండి, ఎక్కడైనా కానీ, స్కూళ్ళల్లో కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, హాస్పిటల్లో, ఉద్యోగం చేసుకునేటువంటి ప్లేసుల్లో కూడా, మన ఉద్యోగం చేసుకునేటువంటి స్థలాల్లో కూడా మన ఆడవాళ్ళకి భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాపం పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పాపం పోలీసుల దగ్గర టైం లేదు. పోలీసులు ఎంతసేపటికి ఏమన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము, లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేస్తాం. నెల్లూరు జిల్లాలో అది తప్ప ఇంకేమన్నా పని ఉందా అండి? స్త్రీ రక్షణ కోసం చేసేటువంటి చర్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? నెల్లూరులో ఎంతసేపటికి ఏం మాట్లాడుతున్నారు? నాయకులు అక్రమాలు చేశారు, అరాచకాలు చేశారు, పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు. ఏ రకంగా సహకరిస్తున్నారు? వాళ్ళకి విగ్ వేసుకున్నారా, వాళ్ళు డై వేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏ బ్రాండ్ డై వేసుకున్నారు, వాళ్ళు జుట్టు ఎప్పున్నారు? ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఇంకేమి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట. పోలీసుల దగ్గర మాత్రం ఎంతసేపటికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి అనేటువంటి వాళ్ళు తప్ప, ఆడవాళ్ళ పట్ల మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ లేనటువంటి వల్ల మనకి ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఆడపిల్లలకి అనేది ఒక్కరు కూడా ఆలోచన చేయని పరిస్థితి కదా. ముందుగా మనం అనుకున్నట్టు సెక్రటేరియట్లు లేవు, ఆడపోయి పనులు జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఏంటి, ఒక ఎమ్మెల్యే, ఒక కార్యకర్త, టీడీపీ గవర్నమెంట్కు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళకి పనిచేసి పెట్టండి అని అంటే అధికారులు పనిచేసి పెట్టాలి. ఎవరి దగ్గర ఉందండి? ప్రభుత్వం దగ్గర తప్ప. వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పని జరగాలి అని అంటే ఉద్యోగులకు కూడా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? లేదే. ఈరోజు ఆ విషయాన్ని అలుసుగా తీసుకొని ఆడవాళ్ళని లైంగిక వేధింపులు పెడుతున్నారు. మీ పార్టీ వర్కర్లు ఆడవాళ్ళైనా కనీసం మాకేం ఇబ్బంది లేదని చెప్తున్నారా? ఆ పరిస్థితి కూడా లేదు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మా మీద ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ దిశ యాప్ అనేది ఒకటి ఉండింది. మనిషికి, ఆడపిల్లకి అవసరం అనగానే వెంటనే చర్యలు జరుగుతుంది. ఈరోజు యాప్ బదులు ఇంకో యాప్ తెచ్చారు, ఏంటది? శక్తి యాప్ అని. దానివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు. ఎవ్వడు కూడా ఆడవాళ్ళపైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కానీ పట్టించుకునేటువంటి అవకాశమే లేదు. ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా? కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఒక మహిళ బయటికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా? ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం? అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము, డైవర్షన్ పాలిటిక్స్ మనకి తెలిసిందే కదా. లేకపోతే దానికంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి, దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తాం అనమాట. దీని గురించి అందరూ మర్చిపోతారు, దాని మీద పట్టతారు. అట్లా వేరే వేరే విధాలుగా ఆ టాపిక్ నుంచి పక్క టాపిక్కి వెళ్ళిపోవడం, స్త్రీలకి మాత్రం న్యాయం చేయకుండా పోవడం. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు, కానీ పనులు చెయ్యట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరో ఇద్దరిని అరెస్ట్ చేసి 2 రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళని వదిలేయడం, మేము చర్యలు తీసుకున్నాము, మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తీరా వాస్తవాలకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు. పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు. దళితులైతే ఏమి, ఉద్యోగులైతే ఏమి, చిన్న పిల్లలైతే ఏమి, కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఏమి, రాష్ట్రంలో ఏ మూల కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా
మీరు వచ్చి చూపించండి ఇట్లా జరిగాయి అని చెప్పి. అదేదో సామెత చెప్పినట్టు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు తరహా చూసుకొని ఇంకా కింద వాళ్ళు కూడా చలో మేము కూడా విచ్చలవిడిగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులే ఇది చేస్తే దిక్కు లేదు, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అన్నట్టు తయారవుతున్నారు. ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం సంపాదించున్నటువంటి ఘనత. 14 నెలలు అయితే ఈరోజు ఒక్కొక్కళ్ళు కేసులు లిస్టు చదువుతుంటే హెరాస్మెంట్ అయితే కొంతమంది అరెస్టులు కూడా అయ్యారండి. అరెస్ట్ అయ్యి కేసుల్లో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఒక్క అధికారి కానీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక ప్రభుత్వంలో ముఖ్యంగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి వీటిని అడ్రస్ చేశారు? ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టను, వాళ్ళ మీద నోటీసులు పెట్టను. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కేసులు వచ్చాయి కదా, ఎమ్మెల్యేలు ఇట్లా మా లైంగిక దాడులు చేశారని కేసులు పెట్టారు కదా, కనీసం విచారణకు పిలిచారా అండి? ఇది ఇప్పుడు ఎంత బర్నింగ్ టాపిక్ ఆడవాళ్ళ భద్రత అనేది. ఎవడైనా కానీ పట్టించుకుంటున్నాడా? అంగన్వాడీ వర్కర్స్ మీద జరిగింది, ఒక్కరు కూడా పోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. స్టూడెంట్స్, ఆడపిల్లలు స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ గ్యాంగ్ రేప్లు, ఒకటా రెండా ఇన్సిడెంట్లు చదువుకుంటా పోతే ఈ 14 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయి అని అంటే ఒక స్త్రీ బయటికి రావాలంటే ఇంతకంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్త్రీలని పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ పనులు చేసేటువంటి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మహిళలకి ఒక అవగాహన వచ్చేసింది, ఈ కూటమి ప్రభుత్వంలో మనకి న్యాయం జరగదు అని చెప్పి. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా మనకి న్యాయం అనేది ఎటువంటా జరగదు కాబట్టి ఖచ్చితంగా కోర్టులని ఆశ్రయిద్దాము, వచ్చే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే సీఎంగా తెచ్చుకుందాము, అప్పుడైతే మళ్ళీ మనం ముందున్నట్టే హాయిగా శాంతి భద్రతలతో సురక్షితంగా ఉంటాము అనేటువంటి భావనలో వచ్చేసారు. కాబట్టి ఏం చేయాలి, ఇవన్నీ మీరు డైవర్షన్ పాలిటిక్స్కి తీసుకొని పోయి మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఇవన్నీ కావాలని ఒక పథకం ప్రకారం వస్తున్నాయి, మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. లేకపోతే వేరే ఏదన్నా టాపిక్ మీద ఆపాదించేసి ఇప్పుడు రేపు పొద్దున్నే ఏం చేస్తారు తెలుసా, ఆడవాళ్ళు కూడా పాపం ఏమి కావాలని చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ చేసినా కానీ ఎంత చెప్పినా కానీ ఇటువంటి పాలన ప్రజలు హర్షించరని ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు కానీ మీరు ఆడవాళ్ళ పట్ల ఇటువంటి అసహ్యమైనటువంటి చర్యలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఆడవాళ్ళ భద్రత అనేది గృహిణి బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి గృహిణి మీద ఇటువంటి అత్యాచారాలు, ఆడపిల్లల మీద ఆడపడుచుల మీద ఇటువంటి అత్యాచారాలు జరిగేటువంటి ఏ రాష్ట్రము ఏ దేశము బాగుపడదు. కాబట్టి మన రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఆడవాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. వాళ్ళకి కనీసం పని చేసుకునేందుకైనా మనం ఒక సురక్షితమైనటువంటి స్థానం కల్పించగలగాలి. మీరు అది కూడా చేయలేకపోతే, మీరు వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కీమ్లు ఇవ్వలేదు, ఇవన్నీ చేయలేదు, మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పనే మీరు చెయ్యట్లేదు సరికదా వాళ్ళ శాంతి భద్రతకు మీరే భంగం కలిగిస్తున్నారు. కాబట్టి ఈ చర్యలు ఈ తప్పులు చేసినటువంటి ప్రతి ఒక్కడు, ఎమ్మెల్యే కానివ్వండి, కార్యకర్త కానివ్వండి, టీడీపీ లీడర్ యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. శిక్షను తప్పించుకోవచ్చు, మేము టీడీపీలో ఉన్నామనేటువంటి మాట మాత్రం జనాలు మర్చిపోవాలి. దానికి మేము ఎంత దూరమైనా వెళ్ళి పోరాడడానికి సిద్ధం. మేము మీకు ఎదురుగా వచ్చి ఉద్యమిస్తాం. ఇంకా నెక్స్ట్ ఆడవాళ్ళ పట్ల భద్రత కానీ చర్యలు తీసుకోకపోతే వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ కొద్దీ ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఈ తప్పు చేసిన వంటి వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ఎలా శిక్షిస్తున్నారో మాకు చెప్పాలి.